బరువు తగ్గడం అనేది మాటల్లో చెప్పుకున్నంత తేలిక కాదు. సన్నగా ఉండే వాళ్ళని చూసినప్పుడల్లా అదృష్టవంతులు అని అధిక బరువు ఉండేవాళ్ళు అనుకుంటూ ఉంటారు. అసలు చిన్నప్పటి నుంచి పిల్లల అధిక బరువుపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. వాళ్ళు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంటే బరువు తగ్గించేందుకు ఏం చెయ్యాలో అన్నీ చేయాలి. ఎందుకంటే మొక్కై వంగంది మానే వంగదు అంటారు కదా. చిన్నప్పుడే బరువు అధికంగా ఉండేవారు పెరిగే కొద్దీ మరింత బరువు పెరిగిపోతారు. కారణం ఒకటే, ఎక్కువ బరువు ఉండే వారికి ఎక్కువ ఆకలి వేస్తుంది, ఫలితంగా ఎక్కువ ఆహారం తీసుకుంటారు, ఫలితంగా ఎక్కువ బరువు పెరిగిపోతారు. ఇదో సైకిల్ చక్రంలా రౌండ్గా ఉండే సర్కిల్. ఇందులో చిక్కుకున్న వారు బయటపడేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తారు. ఈ మధ్య కాలంలో చాలామంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో కార్బోహైడ్రేట్స్ ఉండే అన్నం, చపాతీల వంటి ఆహారం మానేసి పూర్తిగా ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారు. ఇది కరెక్టేనా? బరువు తగ్గాలంటే తిండి మానేయాలనో లేదంటే ఆల్రెడీ తినే టైప్ తిండిని మానేసి పూర్తిగా వేరేది తినాలని ఎవరైనా చెబితే అది కరెక్ట్ కాదని గ్రహించాలి. కొంతమంది అయితే నిరాహార దీక్ష పాటిస్తారు. తినాల్సిన ఆహారం తినకుండా అమ్మయ్య ఇక బరువు తగ్గిపోతాను అని అనుకుంటుంటారు. అది కరెక్ట్ కాదు. ఇలాంటి వేర్వేరు పద్ధతులు పాటించేవారు ఆహార బదులు లిక్విడ్స్ తీసుకుంటారు. నిమ్మరసం, జ్యూసులు, మిల్క్ షేక్స్ వంటివి రోజుకు 3-4 సార్లు తీసుకుంటుంటారు. కొంతమంది భోజనానికి బదులు లిక్విడ్స్ తీసుకుంటుంటారు. ఇది ఎంతవరకు కరెక్టు? పండ్ల రసాలు ఎంత తాగినా శరీరానికి మంచిదే అనుకుంటుంటారు చాలామంది. అది నిజం కాదు. డయాబెటీస్ ఉన్నవారు పండ్ల రసాల విషయంలో ఎక్కువ జాగ్రత్త పడాలి. ఎందుకంటే పండ్లలో గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి అది బాడీలోకి వెళ్ళి బ్లడ్లో కలుస్తుంది. ఈ గ్లూకోజ్ స్థాయి పెరిగితే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అది డేంజర్. అందువల్ల పిండి పదార్థాలని పక్కన పెట్టి లిక్విడ్స్ డైట్స్ మాత్రమే తీసుకోవటం మంచిది కాదు. జ్యూస్లు, పండ్ల రసాల వల్ల మరో సమస్య కూడా ఉంటుంది. ఏ అన్నమో చపాతీలో తింటే అవి వెంటనే బాడీలో బ్లడ్లో కలిసిపోవు కాబట్టి వెంటనే ఆకలి వేయదు. అదే పండ్ల రసాలైతే వెంటనే బ్లడ్లో కలిసిపోతాయి కాబట్టి అదే పనిగా ఆకలి వేస్తూ ఉంటుంది. అందువల్ల ఎక్కువ జ్యూస్లు తాగాల్సి వస్తుంది. వాటిలో పిండి పదార్థం పెద్దగా ఉండదు కాబట్టి అవి ఎక్కువ ఎనర్జీని ఇవ్వలేవు. అందువల్ల కేవలం లిక్విడ్సే తాగటం వల్ల ప్రయోజనం ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ ఆంధ్ర. Like and subscribe Eagle Health and Beauty.